నమస్కారం సార్. నమస్తే అమ్మ. ఈరోజు భాగ్యరాజ్ గారు మన మధ్యలో లేరు. అదందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఆయన గురించి మీ మాటల్లో కొద్దిగా. 'భాగ్యరాజా' ఒక భారతదేశం గర్వించదగిన అత్యంత అద్భుతమైన దర్శకుడు, రచయిత, నటుడు, సంపాదకుడు, నవల రచయిత. యెస్. సో, అయితే ఈయనలో వేరు వేరు కోణాలను విశ్లేషించడానికంటే ముందు భారతీయ సినిమాలో ఉండే ప్రత్యేకతని మనం గమనించాలి. సో, భారతీయ సినిమాల్లో పేరుకు భారతీయ సినిమా గానీ దీంట్లో నిజంగా చెప్పాలంటే తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కశ్మీరీ ఇలా అన్ని భాషల సినిమాల సంగమ రూపమే భారతీయ సినిమా. సో, ఇలాంటి నేపథ్యంలో భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ఐడెంటిటీని ఉన్నప్పటికీ దానికి మాత్రం ఖచ్చితంగా తమిళ సినిమా, మలయాళ సినిమా, ఇలా తెలుగు సినిమా, కన్నడ, హిందీ ఇలా వేరు భాషలకు సంబంధించిన సినిమాలు అన్నీ కలిపిన సత్సంగమంగా భారతీయ సినిమా ఇప్పుడు రూపాంతరం చెందిందనే విషయం మనకు స్పష్టం. ఇలాంటి నేపథ్యంలో భాగ్యరాజా లాంటి దర్శకులు తమదైన ముద్ర వేయడం అనేది విశిష్టత. సో, ఇక్కడ భాగ్యరాజా కృష్ణస్వామి భాగ్యరాజాగా తమిళనాడు ప్రాంతంలో మొదలెట్టి ఆయన మొదటి నుంచి కూడా చక్కని సృజనశీలి, అక్షరాన్ని నమ్ముకున్నవాడు, సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసినవాడు. తను మొదట కథ రచయితగా, నవల రచయితగా, డైలాగుల రైటర్గా సినిమాల ప్రస్థానం ప్రారంభించాడు తమిళ సినిమాలో. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే ఆయన సినిమా ప్రస్థానం ప్రారంభమైంది ప్రముఖ దర్శకుడు భారతీరాజా నేపథ్యంలోంచి ప్రారంభమైంది. భారతీరాజా ఆయన ఎంత గొప్ప దర్శకుడో మనందరికీ తెలుసు. ఆయన సినిమా తీసిన ఎర్ర గులాబీలు అనే ఒక తెలుగులో సినిమా వచ్చింది. ఆ ఎర్ర గులాబీలు సినిమాకి అంటే తమిళ వెర్షన్కి తను డైలాగ్ రైటర్గా తొలిసారిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కిలక్కు పోగం రైలు అని భారతీరాజా తీసిన సినిమా, అది కూడా అది తూర్పు వెళ్ళే రైలు అని తెలుగులో వచ్చింది. దానికి బాపు అంటే సత్యరాజు లక్ష్మీనారాయణ అనబడే బాపు దానికి దర్శకత్వం వహించాడు ఆ సినిమాకి. సో, ఆ సినిమాకి ఒరిజినల్ అయిన మాతృక తమిళ్లో ఉంది. ఆ తమిళ్ సినిమాలో కూడా తను ఆ క్రియేటివ్ వర్క్లో డైలాగ్ రైటర్గా, సంభాషణ రచయితగా తను ప్రారంభించాడు. అలా కథా రచయితగా, నవల రచయితగా, అలాగే సంభాషణ రచయితగా ప్రస్థానం ప్రారంభించి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ భారతీయ సినిమాకు, ముఖ్యంగా తమిళ్ సినిమాకు మాత్రం చాలా గొప్పగా ఉంది. సో, అదేంటంటే జనరల్గా అప్పటికి అంటే ఆ 70s, 80s ఆ ప్రాంతంలో తమిళ్ సినిమా మొత్తం సూపర్ స్టార్సు, తర్వాత ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలతో యాంగ్రీ యంగ్ మన్ ఇమేజ్తో ఉన్న దశ వచ్చింది ఒకటి. అంటే ఒకవైపు కమల్ హాసన్, మరొక వైపు రజనీకాంత్, మిగతా వాళ్ళందరూ కూడా సినిమాని ఏలుతున్న కాలం అది. సో, దాంట్లో యాక్షను, స్టైలు, మాస్ అప్పీలు, ఎంటర్టైనర్ ఇలాంటివి నడుస్తున్న టైంలో సినిమా హీరోని ఒక మామూలు హీరో, మన పక్కింటి అబ్బాయి కూడా హీరోగా ఉండొచ్చు అనే ఒక నూతన ఒరవడిని హీరో పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా చేసింది మాత్రం ఖచ్చితంగా భాగ్యరాజానే. సో, అందుకే ఆయన సినిమాల్లో ఆయన హీరోగా చేశాడు. ఆయన హీరోగా చేసిన సినిమాలు అన్నింటిలో కూడా కళ్ళద్దాలు పెట్టుకుని, జనరల్గా ఏంటంటే హీరో అనగానే మనకుండే ఇమేజ్ అన్నిట్లలో ఆయన పర్ఫెక్ట్ ఉంటాడు అనేది ఉంటుంది. అంటే ఎలాంటి అవి ఇవి కాకుండా. కానీ ఈయన సినిమాల్లో తను హీరోగా నటించిన చాలా సినిమాల్లో ఆయన కళ్ళద్దాలతోనే మనకు కనిపిస్తాడు. ఆ విధంగా మన పక్కింట్లో ఆయన, మన ఎదురింట్లో ఆయన, మనం నిత్య జీవితంలో చూస్తున్న వ్యక్తుల లాంటి ఒక వ్యక్తినే హీరోగా మనకు సినిమాలో కనిపిస్తుంది. సో, అలాగే ఆయన తీసిన సినిమాల్లో కొన్ని సినిమాల గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఎలా అంటే ఒకటి డార్లింగ్ అనే సినిమా ఉంటుంది. అదొక చక్కని ప్రేమ కథ. ఆ చక్కని ప్రేమ కథలో అంటే పూర్ణిమ జయరామ్తో ఆయన తొలి చిత్రం అది. ఆ తర్వాత పూర్ణిమ జయరామ్ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. అది తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ టైంలో, అది వచ్చిన తర్వాత. అంటే అప్పుడు హీరో అనేవాడు నాన్ కన్వెన్షనల్ హీరో. అప్పటి వరకు హీరో ఇమేజ్కి ఉన్న భిన్నమైన రూపము, ఆకారము, స్టైలు, ప్రజెంటేషన్తో మనకు కనిపిస్తాడు. సో, అది ఆ సినిమా ఆ విధంగా ఒక మంచి ప్రేమ కథగా, ఎప్పుడో చిన్నప్పుడు తన ఇంటి తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఎస్టేట్లో, ఆ ఎస్టేట్ ఓనర్ బిడ్డని తను ప్రేమిస్తాడు. ఆమె ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోతుంది, ఈ కాలం మారిపోతుంది, 20 ఏళ్ళు గడిచిపోతాయి. కానీ ఈయన మాత్రం ఆ చిన్నప్పటి జ్ఞాపకాల దగ్గరనే ఆగిపోతాడు. అప్పుడు ఆ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, సందర్భాలు ఏంటి అనే విషయాన్ని ఆ డార్లింగ్ అనే సినిమాతో చాలా అద్భుతంగా చూపించాడు. దాంట్లో సుమన్ కూడా ఒక యాంటీ హీరోగా విలన్ పాత్రలో పాత్రలో నటించాడు. సో, ఇలా అలాంటి సినిమాలు. అలాగే చాలా ఆయన తీసిన సినిమాలు మొత్తం తమిళ్ అండ్ కన్నడ అండ్ హిందీలో కూడా డబ్బింగ్ కావడం, రీమేక్ కావడం కూడా జరిగింది. సో, వాటిల్లో ఒక మంచి సినిమా ఏంటంటే
మనకు బాగా అందరికీ బాగా నచ్చిన సినిమాల్లో వెంకటేష్ హీరో వాటిని తెలుగులోకి తీసుకురావడం అనేది. సో చాలా సినిమాలు ఆయన తీసిన చాలా సినిమాలు తెలుగులో వెంకటేష్ మళ్ళీ రీమేక్ చేశారు. సో దాంట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని ఉంటుంది. అది అప్పట్లో అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీస్లో అంటే ఒక భర్త ఇద్దరు భార్యల మధ్య జరిగే ఒక ఇంటర్నల్ మ్యాజిక్లో అలాంటి జానర్ లాంటి సినిమాల్లో అదొక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది అప్పట్లో ఆ సినిమా. సో అది ఆ సినిమాకి ఒరిజినల్ మాతృక భాగ్యరాజ తీసిన సినిమా, ఆయన దర్శకత్వం వహించిన సినిమా. అలాగే ఇంకొక సినిమా కూడా ఉంటుంది, చిన్న రాజా అని ఉంటుంది. ఆ చిన్న రాజా అనే సినిమా అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. అంటే తన సవతి తల్లి ఉంటుంది, తనేమో అమాయకమైన ఒక ఎస్టేట్ ఓనరు, ఆస్తులన్నీ జమీందారు తన మీదనే హీరో పేరు మీదనే రాసి ఉంటాయి. బట్ ఏంటంటే అమ్మ మాట జవదాటని బిడ్డ, అట్లా కొడుకు ఆ విధంగా అమాయకమైన కొడుకు. అలాంటి అమాయకమైన కొడుకుకి కోడలుగా వచ్చిన అమ్మాయి తన చలాకితనంతో తన జానతనంతో అత్తని ఎదిరించి కొడుకుని తన భర్తని ఒక ప్రయోజకుడిగా చేసే కథ ఇది. సో ఇది చిన్నరాజా అనే సినిమా. దాన్ని వెంకటేష్ గారు అబ్బాయి గారు అనే పేరుతో ఒక సినిమాగా తీశారు. మీనా అండ్ వెంకటేష్, కరెక్ట్, ఇద్దరు కాంబినేషన్. అది అప్పట్లో సూపర్ హిట్ అయింది. తర్వాత అదే సినిమాని హిందీలో కూడా రీమేక్ చేశారు. ఇంద్రకుమార్ డైరెక్షన్లో దాని బేటా అనే పేరుతో అనిల్ కపూర్ అండ్ మాధురి దీక్షిత్ కాంబినేషన్లో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా అది పాటల పరంగా ఇక హిందీలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే ప్రేక్షకులందరినీ కట్టిపడేసిన సినిమాగా అదొకటి నిలిచిపోయింది. సో ఆ విధంగా ఆయన సినిమా. మరొకటి ఏంటంటే ఇంకొకటి తెలుగులో కూడా అలాగే తమిళ్లో కూడా సంచలనం సృష్టించిన సినిమా ఒకటి ఉంది, అది సుందరకాండం. సుందరకాండం ఈ సినిమాని తెలుగులో సుందరకాండ పేరుతో వెంకటేష్ గారే దాన్ని తీశారు. వెంకటేష్, మీనా అండ్ అపర్ణ అని అప్పట్లో ఆ తొలి హీరోయిన్ కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చింది అది. సో అది కూడా అందరి ఆ నేపథ్యం కూడా ఎట్లా అంటే ఒక తమిళ అమ్మాయి, ఈ ఇల్లు అన్నీ పోగొట్టుకున్న తమిళ అమ్మాయి అక్కడికి వచ్చేసి వీళ్ళింట్లో అంటే ఈయన ప్రొఫెసర్ లెక్చరర్గా ఉంటాడు, ఆ లెక్చరర్ దగ్గర చదువుకుంటూ లెక్చరర్తో ప్రేమలో పడే ఒక కథ. ఇది అన్కన్వెన్షనల్ స్టోరీ. చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఏదో అద్భుత కల్పనలు చేసినట్టుగా కాకుండా సహజంగా సాధారణంగా మన ఇంటి మధ్య జరుగుతున్నట్టుగానే ఉంటుంది. సో ఇలాంటి కథలు ఆయన మాత్రమే చేయగలిగిన కథలుగా ఆయన తీశాడు. అందుకే స్క్రీన్ ప్లే విషయంలో కానీ అంటే ఆయన కథా రచన ఎంత గొప్పగా ఉంటుందో క్యారెక్టరైజేషన్. అంటే మీరు స్క్రీన్ ప్లే అన్నారు కాబట్టి భాగ్యరాజ గారిని చాలా మంది కూడా స్క్రీన్ ప్లే కింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకే అంటారా దీని గురించి? అదే, అందుకే ఇప్పుడు ఆయన సినిమాలు అన్ని స్టోరీ లైన్ తీసుకుంటే ఆ స్క్రీన్ ప్లేలు చాలా బాగుంటాయి. అంటే మనం ఆ స్టోరీలుగా గమనించలేని కథలు అవన్నీ. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని సినిమాలు ఇవి పెద్ద సినిమాలా అని అనుకుంటాం యాక్చువల్గా, అంటే కథగా అంత మామూలు కథలుగానే అనిపిస్తాయి. కానీ ఆ సన్నివేశాలు, వ్యక్తుల మధ్య సన్నివేశాలలో జరిగే సంఘర్షణ, వీటిని అల్లుకున్న తీరు ఆ సినిమాలని మనం మొదటి నుంచి చివరి వరకు సీట్ మీద కూర్చుండబెట్టి చూసేలాగా చేస్తాయి. సో అందుకే ఆయనని స్క్రీన్ ప్లే కింగ్ అన్నారు. అందుకే ఆయన స్క్రీన్ ప్లే చాలామంది తర్వాతి తరం దర్శకులు, ఈవెన్ తెలుగు దర్శకులు కానీ, కన్నడ దర్శకులు కానీ, తమిళ దర్శకులు కానీ చాలామంది కూడా ఆయన సినిమాలని చూస్తూ ఆయన సినిమాలో ఒక సీన్ని వాళ్ళ లాస్ట్ సీన్కి ఏ విధంగా లింక్ చేస్తాడు అనే ఆ టెక్నిక్ని అర్థం చేసుకోవడానికి ఆయన సినిమాలని ఒక ఎంతో ఇంట్రెస్ట్గా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఇక్కడ భాగ్యరాజ తనదొకటి. ఇంకొక వైపు ఏంటంటే ఆయన మొదటి నుంచి నవల రచయిత. అందుకే తను అక్షరం పైన, సాహిత్యం పైన ప్రేమ కొద్ది ఏం చేశారంటే భాగ్య అనే ఒక పత్రికను పెట్టాడు. ఆ పత్రికకి ఎడిటర్గా కూడా పనిచేశాడు ఆయనే. సో ఆ విధంగా సాహిత్యాన్ని, సినిమాని, నవల రచనని, కథా రచనని, సంభాషణల్ని, నటనని వీటన్నిటిని మేళవించి చాలా చక్కని సినిమాలు తీశాడు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన తమిళ్ సినిమాలు ఇవి తీయడం మాత్రమే కాకుండా ఇంకొక వైపున ఒక అడుగు ముందుకేసి హిందీ సినిమాలకు కూడా డైరెక్షన్ చేశాడు. హిందీ సినిమాల్లో అమితాబ్ బచ్చన్ లాంటి దర్శకుడిని కూడా, పెద్ద నటుడిని కూడా ఆయన దర్శకత్వం వహించే అవకాశం ఆయనకు వచ్చింది. అది ఆఖరి రస్తా అనే ఒక సినిమా ఉంటుంది. అది యాక్చువల్గా తమిళ్ సినిమా. అది ఒరు ఖైదియన్ డైరీ అని ఉంటుంది. ఆ ఒరు ఖైదియన్ డైరీ అనే సినిమాని హిందీలో దాన్ని రీమేక్ చేస్తున్నప్పుడు దానికి దర్శకత్వం వహించాడు. దాన్ని ఒరిజినల్లోనేమో కమల్ హాసన్ చేశాడు, హిందీలోనేమో అమితాబ్ బచ్చన్ గారు చేశారు అండ్ శ్రీదేవి ప్రధాన పాత్రలో పోషించారు. ఆ సినిమాకి దర్శకత్వం చేశాడు. మరొకటి ఏంటంటే మిస్టర్ బేచారా అని ఒకటి ఉంది.
అది అనిల్ కపూర్ అండ్ శ్రీదేవి ఇద్దరు ప్రధాన పాత్రలు నటించారు. ఆ సినిమాని కూడా దర్శకత్వం వహించాడు. ఈ విధంగా ఆయన తీసిన సినిమాలన్నీ కూడా డౌన్ టు ఎర్త్ ఉండే క్యారెక్టర్స్, మిడిల్ క్లాసు హీరో ఉండే క్యారెక్టర్స్, చూడగానే హీరో పాత్రలు చాలా వల్నరబుల్గా, అంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల లాంటి సహజమైన సాధారణమైన పాత్రలనే హీరో పాత్రగా ప్రధాన కథానాయకుడిగా చేసి స్క్రీన్ ప్లేలోని మార్పుల ద్వారా, టెక్నిక్స్ ద్వారానే ప్రేక్షకులని కట్టిపడేసే సినిమాల దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. అంటే స్క్రీన్ ప్లే విధంగా ఎంతో కొంత ఆయన అయితే మార్పు తీసుకొచ్చారని అనుకోవచ్చు. చాలా కొంత కాదు అసలు, ఆయన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే రైటింగే ఆ తర్వాతి తరం దర్శకులందరికీ కూడా ఒక మార్పుకు దారితీసింది. అప్పటి వరకు వెళ్తున్న ఒక స్క్రీన్ ప్లే స్టైల్ వేరు. అంటే ఈయన భాగ్యరాజా గారు రావడానికంటే ముందు ఉండే స్క్రీన్ ప్లే స్టైల్ అంతా కూడా కొంచెం యాక్షన్ ఓరియంటెడ్, తర్వాత అప్పటి వరకు ఉండే ఫార్ములాయిక్ స్టైల్లో ఉండేది. ఎప్పుడైతే భాగ్యరాజా గారు వచ్చారో అప్పుడు సన్నివేశాల మధ్య పాత్రలు, ఆ పాత్రల మధ్య జరిగే సంఘర్షణ, ఆ సంఘర్షణ జరుగుతున్నప్పుడు ఒక సంఘటన మరో సంఘటనకి ఏ విధంగా దారితీస్తుంది, ఆ దారితీస్తున్న సన్నివేశాలు, సందర్భాలు మొదటి సీన్కు లాస్ట్ సీన్కు మధ్యమైన ఒక గమ్మత్తైన లింక్ పెట్టడం, ఇలా ప్రతి సన్నివేశం మరో సన్నివేశానికి డ్రైవ్ చేసేలాగా ఒక చక్కని స్క్రీన్ ప్లేని అల్లుకోవడంలో భాగ్యరాజా గారి సృజనాత్మకత, అలాగే డైరెక్టోరియల్ ప్రతిభ, రచనా శైలి ఒక ప్రత్యేకంగా ఉండేది. అందుకే ఆయనని స్క్రీన్ ప్లే కింగ్ అని అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అంటే మార్పు అయితే స్క్రీన్ ప్లేలో ఖచ్చితంగా చూడొచ్చు అని కూడా మీరు చెప్తున్న సందర్భంలో మన వాళ్ళు ఇప్పుడున్న దర్శకులు ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అంటారా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే కథను బట్టి ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఈజ్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ద స్టోరీ, ప్లాట్. స్టోరీని బట్టి స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ ఉంటుంది. యాక్షన్ స్టైల్ అనుకుంటే ఒక స్టైల్లో స్క్రీన్ ప్లే వస్తుంది, కామెడీ అనుకుంటే ఒకటి, రొమాన్స్ అనుకుంటే ఒకటి, లవ్ రొమాంటిక్ కామెడీ, లవ్ అఫెక్షన్ సినిమా అనుకుంటే, లేదా యాక్షన్ కామెడీ అనుకుంటే ఒకలాగా వస్తుంది, లేదా ఒక ఫోక్లోర్ స్టైల్ ఆఫ్ ఫ్యాంటసీ సినిమా అనుకుంటే ఒకలాగా వస్తుంది. సో అందుకని కథని బట్టి ఆ స్క్రీన్ ప్లేలు మారుతుంటాయి కనుక ఆ ప్రజెంటేషన్ స్టైల్ మారుతుంటుంది, సీనిక్ ఆర్డరు, లైన్ ఆర్డర్ మారుతుంది కనుక. సో ఇక్కడ ఆయన తీసుకునే అంతా కూడా సోషల్ డ్రామాలు, ఎక్కువగా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సోషల్ ఫ్యామిలీ డ్రామాలు. ఆ సోషల్ ఫ్యామిలీ డ్రామాలో ఆకట్టుకునేలాగా కథను అల్లుకునే ఒక తీరుకి మాత్రం ఖచ్చితంగా తర్వాతి తరం దర్శకులందరికీ కూడా ఒక మార్గదర్శిగా నిలిచింది మాత్రం భాగ్యరాజానే. రీసెంట్గా మనం చూసాం సార్, భారతీరాజా గారిని మనం కోల్పోయాం, అలాగే ఈరోజు భాగ్యరాజు గారిని మనం కోల్పోయాం. ఇండస్ట్రీకి కానీ మనకి కానీ అది కొంచెం తీరం లోటు అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే అందుకే దీంట్లో చాలామంది, కొంతమంది కార్టూనిస్టులు, క్రియేటివ్ పర్సన్స్ అందరు ఏం చెప్తున్నారంటే, ఒక కార్టూన్ వచ్చింది ఈ మధ్య, భారతీరాజా ఆకాశంలో ఉన్నాడు, మేఘాల మధ్య ఉన్నాడు, పిలుస్తున్నాడు, భాగ్యరాజా వచ్చావా, ఇక ఇప్పుడు మనం ఇక్కడ ఒక సినిమా తీద్దామని అంటుంటాడు. అంటే ఈయన అప్పుడే పైకి వెళ్తుంటాడు. భారతీరాజా ఆల్రెడీ మొన్న మధ్య ఆయన పరమపదించారు కనుక ఆయన పైన ఉన్నారు, మేఘాల మీద ఆయన కూర్చొని ఉంటాడు. ఎందుకంటే ఆయన సినిమాలకి చాలా వాటికి ఈయనే డైలాగ్స్ రాశాడు, కథా విస్తరణ కూడా చేసింది భాగ్యరాజానే. సో అందుకని ఇక మనం స్వర్గంలో ఇద్దరం కలిసి నీ డైలాగులతో నా కథతో మనం కొత్త సినిమా తీద్దామని సరదాగా అంటున్న విషయాన్ని అక్కడ మనం కార్టూన్ ద్వారా వ్యక్తం చేశారు. సో ఇలా ఇద్దరు మహనీయులు, దట్టు ఇద్దరి పేర్లు రాజా అనే పేరుతో ఉండడం, భారతీరాజా, భాగ్యరాజా, ఆ ఇద్దరు తమిళ సినిమా ఇండస్ట్రీని వీడిపోవడం అనేది తమిళ సినిమాకి మాత్రమే కాదు, భారతీయ సినిమాకి కూడా ఒక పెద్ద తీరని లోటుగానే భావించవచ్చు. నమస్తే.